కుందాం. యెహోషువ గ్రంథం దయచేసి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు దయచేసి చదువుతారా? కాగా యెహోషువ నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొని పోవుటకై 3 దినముల్లోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగు చేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమును నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరులనైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయి వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకొందురు. చాలండి, దేవుని స్తోత్రములు. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి, మీకు తెలియపరుస్తాను. దయచేసి సంఘమంతా జాగ్రత్తగా వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం, సరేనా? దేవుని స్తోత్రం విరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన మంచి వాతావరణంలో దేవుని యొక్క మాటలు వినుటకు సంఘము, మరి బైబిల్లో మాట ఉంది, ఏమని చెప్పండి? చెవి గలవాడు వినుగాక. ఏమి వినుగాక? ఆత్మ సంఘముతో చెప్పే మాటలు మనందరం జాగ్రత్తగా విందాం, సరేనా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం భావించాలి. దేవుని స్తోత్రం కలుగుగా. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు చెరలోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత చాలా విధాలైన పరిస్థితుల్లోంచి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవుని మాటలు బాగా గమనిద్దాం. అరణ్యముల గుండా, లోయల్లో గుండా దేవుడి వీళ్ళని ప్రయాణం చేపిస్తూ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశమైంది. వీళ్ళు ఐగుప్తు నుండి కానాను పోవటానికి, వాగ్దాన భూమి పోవటానికి, వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ దెమ్, ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడో ఆ ప్రదేశంలోకి వెళ్ళటానికి ఇట్ విల్ టేక్ ఓన్లీ 40 రోజులు పెట్టేది. అయితే దేవుడు వీళ్ళ యొక్క మార్గాన్ని మళ్ళించాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాళ్ళ మార్గాన్ని మళ్ళించి ఎన్ని రోజులు ప్రయాణం చేశారు చెప్పండి అమ్మా? 40 సంవత్సరాలు. 40 రోజులు ఏడా, 40 సంవత్సరాలు ఎక్కడ గమనించారు. దేవుడు ఇంత ప్రయాణాన్ని వాళ్ళ ముందు పెట్టాడు. దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. దేవునికి మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఆయన కలిగి ఉంటాడు. 25 లక్షల మంది, దాదాపుగా కాల్ బలమంతో కూడా కలిపి 25 లక్షల మంది వాళ్ళు బయటికి వచ్చి వెళ్తున్నారంటే దేవుడు తెలుసు వాళ్ళకి ఏమేమి చేయాలో, ఎట్లా ఆహారం ఇవ్వాలో, ఎట్లా నీళ్ళు ఇవ్వాలో, ఎక్కడ వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలో, ఏ రాజు చేతిలో వాళ్ళు అప్పగించాలో. గాడ్ హ్యాజ్ ఆల్ ప్రీడిస్టైన్, అంటే ముందుగా తెలుసు దేవునికి. ఇది మనం గమనించుకోవాలి. మనకు జీవితాల్లో జరిగే కొన్ని యొక్క విధానాలను దేవుడే ముందుగానే ఆయన డిజైన్ చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోండి, దేవుడే కొన్ని డిజైన్ చేస్తాడు. కాబట్టి మనం దాంట్లో గుండా మనం నడుచుకుంటూ పోవాలి. లేదు నేను ఎటు పోవాలి అటు పోవాలంటే కుదరదు. వనిస్తాడు దేవుడు. ఇప్పుడు 40 రోజుల ప్రయాణం కదా, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు వాళ్ళు పోనిచ్చాడా? పోనీలా. ఈ 40 సంవత్సరాల ప్రయాణముల గుండానే దేవుడు వాళ్ళని పోనిచ్చాడు. వాళ్ళ తరాలు కదా, కొంతమంది జాతులు కూడా నశించిపోయినవి. కొత్త తరమును దేవుడు బయటికి తీసుకొచ్చి ఆ ప్రామిస్ ల్యాండ్లోకి ఎవరైతే పోవాలో, ఎవరైతే అర్హులుగా ఉన్నారో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. దోస్ హు ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దట్ ప్రామిస్ ల్యాండ్, గాడ్ డిజైన్ దెమ్. దేవుడు వాళ్ళని డిజైన్ చేశాడు. దేవుని చిత్తమే నెరవేరుద్ది, కానీ మన జీవితంలో ఏది కూడా నెరవేరదు. సరే, మన దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించిన, మీరు పాలెంలోనికి పోయి
జనుతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చున్న దేశమును స్వాధీనపరచుకొనబోటకై 3 దినముల్లోగా మీరు యోర్దానును దాటాలి. ఇప్పుడు 2వ అధ్యాయానికి రండి. అదే 2వ అధ్యాయంలోకి రండమ్మా. యెహోషువ 2వ అధ్యాయము చదవండి. మొదటి రోజు చదవండి దయచేసి. నూను కుమారుడైన యెహోషువ పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. ఎక్కడి నుంచమ్మా? షిత్తీము. నేను చెబుతా వినండి. షిత్తీము, తర్వాత యోర్దాను, ఈ 3 మనసులో పెట్టుకోండి. వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ద ఫస్ట్ ప్లేస్ దే స్టేడ్ ఫర్ కపుల్ డేస్ షిత్తీముకి వచ్చారు. అక్కడ నుంచి యోర్దాను వాళ్ళు దాటాల. యోర్దాను దాటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అమ్మా? కానానికి వెళ్ళిపోవాలి. ద డెస్టినేషన్ అంటే వాళ్ళ గమ్యం ఏంటంటే కానానుకు వెళ్ళాలంటే వాళ్ళు ఈ యోర్దాను అనే ప్రదేశాన్ని దాటిపోవాలి. బాగుంటున్నారా? ఈ యోర్దాను దాటిపోవాలి. యోర్దాను షిత్తీము అంటే మాటకి అర్థమైందంటే ఇది తుమ్మ చెట్లు ఉండే ప్రదేశము. ఏం చెప్పండి? షిత్తీము అంటే తుమ్మ చెట్లు ఉండే ప్రదేశము, లేకపోతే లోకము అని కూడా పెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఏముందంటే ఈ షిత్తీము అనే ప్రదేశానికి అకాసియా అని అంటారు. అకాసియా అంటే ఒక జిగురు చెట్టు అనమాట. అంటే తుమ్మ చెట్టు చూసారు కదా, తుమ్మ చెట్టుకి ముళ్ళు ఉంటవి, తర్వాత దానికి గీస్తే బంకలాగా వస్తూ ఉంటుంది, జిగురు వస్తుంటుంది. కాబట్టి ఈ ప్రదేశం అది మంచి కొన్ని వర్ణాలతో ఆ చెట్టు ఉంటుంది. అయినప్పుడు కూడా అది లోకము కింద దాన్ని పరిగణించారు. ఆ తర్వాత అది షిత్తీము. ఆ తర్వాత యోర్దాను అంటే అర్థమేం చెప్పండి అమ్మా? యోర్దాను ఎప్పుడు ఎంటానో అంటారు కదా, దిగువ ప్రదేశము. చెప్పండమ్మా? దిగువ ప్రదేశము, పల్లము అని అర్థం. యోర్దాన్ అనేది ఒక పల్లపు ప్రదేశము, దిగువ ప్రదేశము. ఇక కానాన్ అంటే ఏం చెప్పండి? కానాన్ అంటే పాను దేవుడిచ్చే దేశము, పరమ కానాన్ ఇది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏంటంటే కొత్త నిబంధన, చాలాసార్లు మీకు చెప్పాను, కొత్త నిబంధన అంతా కూడా దేవుడు మనుషులు దేవుణ్ణి వెతుకులాడుకుంటే పోయే జనాంగము. మనుషులు దేవుణ్ణి వెతుకులాడుతూ దేవుణ్ణి కనుక్కునే విధంగా ఈ పాత నిబంధన అంతా కూడా జరిగింది. ఈ పాత నిబంధనలో మనుషులు దేవుని వెతుకులాడుకుంటూ పోయారు తమ జీవితం అంతా కూడా. అనేక రాజ్యాలను, అనేక ప్రదేశాలను, లోయలను, అరణ్యాలను దాటుకుంటా మనుషులు రూపాలను పెట్టుకుంటా విగ్రహాలను పూజిస్తా నానా రకమైనటువంటి మరి ఆరాధనలు జరిగిస్తూ అర్పణలు అందిస్తూ వాళ్ళు దేవుని వెతుకుంటూ పోయారు. అయితే దేవుడు వీటన్నిటికి కూడా ఏం చేస్తాడంటే ఒక స్టాప్ పెట్టేస్తాడు. మనం వెళ్తూ ఉంటే రోడ్లలో అప్పుడప్పుడు మనకేం కనపడతాయి? స్టాపులు కనపడతాయి కదా. స్టాపులు పెట్టి ఏం పెడతారు? చెప్పండి. టేక్ డైవర్షన్ అంటే ఇక్కడ నుంచి మీరు పక్కకు మళ్లింపుము అని పెడతారు పోటీ కదా, పక్కకు మళ్లింపు. ఎందుకంటే అట్నే పోతే అక్కడ డేంజర్ ఉందయ్యా, పడిపోతాం. కాబట్టి ఆ మార్గాన్ని మళ్లించుకోవాలి. కాబట్టి అక్కడ యూటర్న్ పెట్టేస్తారు. యేసు ప్రభువారు వచ్చి అక్కడితో నశించిపోతున్న మనుషులందరూ కూడా యేసు ప్రభువారు యూటర్న్ పెట్టి ఆయన మార్గాన్ని మళ్లించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎవరు చేయలేని కార్యము యేసు ప్రభువారు ఒక్కడే మానవ కోటికి మొత్తాన్ని కూడా ఆయనే చేసి చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనుషులు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయంగా యోర్దాను నది అనేది పల్లపు ప్రాంతము, నీరు పొర్లి పారే ప్రదేశము. ఈ యోర్దాను నది ఒక్కోసారి చాలా విపరీతముగా ఈ యోర్దాను నది 3 నదులను దాటుకుంటూ పోయింది. యూఫ్రటీస్ నది ఒకటి వస్తుంది, తర్వాత ఇక నది 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా కలుపుకుంటూ దాటుకుంటూ వెళ్ళేది ఈ యోర్దాను నది. ఈ యోర్దాను నదికి చాలా వాటితో సంబంధాలు ఉంటాయి. ఈ యోర్దాను నది మరి అనేకమైన వాటికి ముఖ్యమైనదిగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా యోర్దాను నది అది ఎట్లా ఉంటుందంటే పల్లపు ప్రాంతము, దిగువ ప్రాంతము, మనుషుల యొక్క పొలములను ఇవన్నీ కూడా అది ఒక్కొక్క సమయంలో అంటే బాగా పొర్లి పారిపోయి పంట పండకుండా, ధాన్యము రాకుండా కొన్ని ప్రదేశాలను అది శపించిందంట యోర్దాను. అదేంటంటే మరి యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం చూసుకున్నాడు కదా, అది ఇదైందంటే అది మనం ఎవరు కూడా చెప్పలేం. యేసు ప్రభు వారు అక్కడ యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే ఈ యోర్దాను నది 3
మరి నదులను దాటుకుంటూ పోయింది కాబట్టి ఆ 3 ప్రాంతాలకు యేసుప్రభు వారికి సువార్త అందింపబడాలి కాబట్టి యేసుప్రభు అక్కడ బాప్తిసం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అది అన్నిటిని తడుపుకుంటూ అన్ని ప్రదేశాలకి వెళ్ళిపోతుంది. అయినప్పుడు కూడా ఇది కొన్ని ప్రదేశాల్లో పొర్లి పారిపోయి విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగజేసే పరిస్థితి యోర్దాను నదికి ఉంది. కాబట్టి దీన్ని సరిచేయటానికే యేసుప్రభు వారు కానాను దాటమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం గమనించినట్టయితే ఇందాక మనం చదువుకున్నాం లేదు కదా. యెహోషువ గ్రంథము ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం తీయండి దయచేసి. మొదటి వచనము. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. చదవండి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. చాలు, నేను ఒక మాట చెబుతాను. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. 4 విషయాలు మనం చక్కగా క్షుణ్ణంగా కొద్ది సమయంలోనే మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ యాజకులైనటువంటి లేవీలకు ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను దేవుడు అప్పగించాడు. నిర్గమకాండలో మనం చూస్తున్న విషయాన్ని కూడా. ఈ లేవీలు యాజకులు అంటే దేవుని యొక్క పరిచర్య జరిగించేవాళ్ళు. అహరోను వంశస్థులు కూడా యాజకులే, విన్నారమ్మా? అహరోను వంశస్థులు కూడా యాజకులే. అయితే లేవీలు ఆలయంలో దేవాలయంలో ఉండి పరిచర్య చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు మీకంటే ముందుగా వెళ్ళి ఏం చేస్తారంటే వీళ్ళు మందసాన్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకని మందసాన్ని దేవుడు తీసుకెళ్ళమన్నాడు? యోర్దాను నది దాటేటప్పుడు వీళ్ళు షిత్తీములో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. మీకు తెలుసా? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు చేశాడు. మీరు వెళ్ళే ప్రదేశంలో మీరు ఏ విధంగా ఉండాలో ముందుగానే దేవుడు వీళ్ళకన్నీ కూడా సిద్ధపరిచి స్థిరపరిచి ఆజ్ఞలను కట్టడాలను ఇచ్చి దేవుడు యోర్దాను నది దాటి వాళ్ళను కానాను దేశంలోకి పంపించే గొప్ప ప్రణాళిక యెహోవా దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు నా పాయింట్ అంటే మనం ఎక్కడ ఉన్నాం? మన షిత్తీములోనే ఉన్నామా, లేదా యోర్దానులో ఇరుక్కుపోయిన వారంగా ఉన్నామా, లేదా దాటి కానానుకు మనం చేరుకున్న వాళ్ళగా ఉన్నామో మనకు మనం పరీక్ష చేసుకోవాలి. ఇది జరిగిపోయిన చరిత్రే. జరిగిపోయిందా లేదా చెప్పండి? అనుమానం ఏమన్నా మేము చూడలేదంటారా? జరిగిపోయిన చరిత్ర మనం చెప్పుకుంటుంది. బైబిల్ అనేది చాలా ప్రామాణికమైనది. బైబిల్ మనకు అన్ని విధాల ఇది సత్యం కదా. బైబిల్కి మించిన సత్యం ఈ లోకంలో ఇక్కడ ఉందా చెప్పడం లేదు కదా. అంటే వేరే వాళ్ళకి వేరే ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి, కానీ మనకు మాత్రము బైబిల్ చాలా శ్రేష్టమైన గ్రంథం. మరి అమెరికా దేశపు 16వ అధ్యక్షుడు ఎవరు చెప్పండి? ఎవరు చెప్తారా? మొదట ఆయనే తెలియదు మనకంటారా? ఎవరమ్మా చెప్పండి? వెరీ గుడ్, రాష్ట్రం అబ్రహాం లింకన్ కదా. ఎందుకంటే మేము అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్ళొచ్చాం. అంటే ఆయన దగ్గర పోలేదమ్మా, మళ్ళీ అట్ట అనుకున్నారు. అబ్రహాం లింకన్ గారు ఉన్న ప్రదేశానికి వెళ్ళొచ్చాం. ఆయన యొక్క జీవిత విధానం అంతా కూడా మాకు ఒక దేంట్లో బయోగ్రఫీలో పెడతారు. అంతా ఆయన ఉన్నట్టుగానే డిజైన్ అన్నమాట. ఆయన తిరిగిన ప్రదేశాలు అన్నీ కూడా. అక్కడ ఈ అబ్రహాం లింకన్ గారు అన్నాడు, ఏమన్నాడంటే, నేను నా దేశాన్ని పరిపాలించడానికి నా జ్ఞానం సరిపోదు, లేకపోతే నా బుక్స్ ఏమి కూడా పనిచేయవు. అబ్రహాం లింకన్ గారు చాలా ప్రయత్నం చేశాడు అధ్యక్షుడిగా కావటానికి. చాలాసార్లు ఓడిపోయాడు. అయినా కానీ ఆయన వదిలిపెట్టాడా పోరాటం వదిలిపెట్టలా. దేవుడు ఎప్పటికైనా సరే ఆయన కాబట్టి పేద స్థితిలోంచి పైకి వచ్చినాడు. వీధి లైట్ల కింద చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని అనేకమైన రాసి మరి అమెరికా దేశాన్ని అధ్యక్షుడిగా వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడంటే, నేను అమెరికా దేశాన్ని పరిపాలనకి నా జ్ఞానము నా తెలివి నాదేమి కాదు, ఆయన కావాల్సింది ఏందయ్యా అంటే ఈ పుస్తకమే కదా. ఈ పుస్తకం లేకపోతే మనం ఏది కూడా నేర్చుకోలేము. తప్పు అనేది ఒప్పు అనేది న్యాయ అన్యాయాలు నీతి న్యాయములన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నామని చెప్పాడు, బహిరంగ చెప్పాడు. హల్లెలూయా. ఈ పుస్తకం లేకపోతే నీ దేశాన్ని పరిపాలించాలని చెప్పేస్తాడు. అట్లానే మొదటి అధ్యక్షుడు ఎవరు చెప్తారు? ఎవరన్నా అమెరికా దేశం మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్.
ఆయన మొదటి అధ్యక్షకుడు. ఆయన కూడా ఒక మాట నేను కొన్ని ఇక్కడ రాసుకొని వచ్చారండి. ఆయన కూడా ఏమన్నాడంటే, ఈ పుస్తకం కూడా లేకపోతే నేను ఈ సత్యాలను తెలుసుకునేవాడు. బైబిలు లోకంలో ఉన్న చీకటిని పారదోలుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే చీకటి పారదోలబడిందో అప్పుడు నేను నా స్వచ్ఛమైనటువంటి కన్నులతో లోకాన్ని చూసి నేను అప్పుడు మా దేశాన్ని, అంటే అమెరికా దేశాన్ని పరిపాలించగల శక్తి నాకు ఈ బైబిల్ ద్వారానే నేను చేయగలని చెప్పి ఆయన కూడా అందరి గొప్పగా సాక్ష్యాన్ని పలికాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని ప్రేమ దేవుడు మనం గమనించుకుందాం. బైబిల్ అనేది మనకు, అందుకని దేవుని వాక్యంలో మాట ఉంది కదా, 118 ఎంత ఉంటామో చెప్పండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యములను జీవింపజేసేది. కాబట్టి దేవుని యొక్క ఈ బైబిల్ మనకు ప్రామాణికము. బైబిల్ ఈ ప్రపంచంలో అనేక మందికి అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. అయితే బైబిల్లో ఉన్నంత సత్యము, నిగూఢ సత్యాలు ఎక్కడ కూడా మనకి కనపడదు. మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, దేవుని వాక్యంలోకి వెళ్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ నిబంధన మందసాన్ని యాజకులు మోసుకెళ్తూ ఉండాలి. ఈ నిబంధన మందసంలో ఎందుకు దేవుడు మోసుకెళ్ళమంటే, మందసము దేనికి గుర్తు చెప్పండి అమ్మా, చెప్తారా? మందసము దేనికి గుర్తు? దేవుని సన్నిధి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సరే దేవుని సన్నిధి వాళ్ళకు ముందుగా వెళ్ళాలి. దాన్ని మోసే వాళ్ళ యాజకులు, లేవీలు వీళ్ళందరూ కూడా దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దేవుడు వారిని ముందుగా పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దీంట్లో ఆత్మీయమైన అర్థాన్ని మీకు బయలుపరుస్తా. ఆనాడు మందసం వాళ్ళకు ముందుకు వెళ్ళేది కదా, అది పాత నిబంధన గ్రంథం. వాక్యం వింటున్నారా? జాగ్రత్తగా వాక్యం ఉందాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు నిగూఢమైందిగా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక షాడోగా, అంటే ఒక నీడగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే మెస్సయ్యను ఆయన గూఢంగా కనపరిచాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే చూడండి, కొలసీల పత్రిక 2:17 ఒక మాట ఉంది కదా, 17:7 చూడండి. అవి రాబో ఛాయ గాని నిజ స్వరూపము భాగ్యనాలి, నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. కాబట్టే ఈ నిగూఢమైన సత్యాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో మరి గూఢార్థముగా దాచిపెట్టి ఉంచాడు. అక్కడక్కడ కొన్ని పరిస్థితుల్లో దేవుడు వాటిని బహిర్గతం చేశాడు, బహిరంగంగా తెలియపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఈ మందసము వాళ్ళు యాజకులు, ఏర్పరచబడిన వారు, దేవుని చేత నిర్ణయించబడిన వారు ఈ మందసాన్ని మోసుకెళ్తూ ఉన్నారు. సరే, మరి ఈ మందసంలో ఏముంటాయి? ఎవరైనా చెప్పగలరా? అహరోను కర్ర, బంగారు పాత్రలో మన్నా, 10 ఆజ్ఞల పలక, 10 ఆజ్ఞ పలక, ఈ 3 మందసంలో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం బాగా వింటున్నారు కదమ్మా, చాలా సంతోషం. అలా ఉండాలి సంఘం. ఆ విధంగా మరి ట్రైన్ అప్ అయ్యి పాస్టర్ గారికి సహకరిస్తుంటే, పాస్టర్ గారు వెనకాల వచ్చిన వాళ్ళకి, ముందు వచ్చిన వాళ్ళు కూడా వాక్యం చెప్తాడు. ఏమా, నాకు తెలిసి నవ్వుకున్నారు కొంతమంది, పాస్టర్ గారు మా గురించే చెప్పాడు అన్నట్టుగా. కాబట్టి సరే, దేని వాక్యంలోకి వద్దాం. మరి అహరోను కర్ర దేనికి గుర్తయ్యని చెప్పండి? చిగురిస్తుంది. అందరూ తెలుసు. ఏం చిగురిస్తుంది అంటే, దేవుడు ఆయన యెహోవా, నా మాట బాగా గమనించండి, దేవుడు యెహోవా ఎందుకు ఈ మందస్సాన్ని వాళ్ళకి పెట్టాడు? సరే, పెట్టడం అటు ఉంచితే ఈ మందస్సంలో ఈ 3 మాత్రమే ఎందుకు ఉంచాడు యెహోవా దేవుడు? ఇది రాబోయే కాలానికి, ఇది ఏ విధమైనటువంటి సాంకేతాన్ని ప్రపంచానికి తెలియపరుస్తుంది అనేది మనం గమనించుకోవాలి. ఒక్కొక్కరికి పైన బైబిల్ చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు. అందుకని అన్నాడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దాంట్లో ఉన్న లోతైనటువంటి మర్మాలను మనం బయటకు తీసుకురావాలి. ఇక్కడ ఏందా ఇది గని, ఏం గని అది పక్కన గుర్తురాదు, ఏందమ్మా ఊరు? కొండ దగ్గర చేమకుర్తి గనులు చూశారు మీరు ఎవరైనా? చూసారా? ఏమంటారు వాటిని? గ్రానైట్స్, కోరీలు కదా, ఏదమ్మా కోరీలు కదా. ఇప్పుడు దాదాపు ఎంత లోతు పోయినాయి అంటే 400 అడుగులు పోయినాయి లోపలికి. 400 అడుగులు ఎంతో పోయినాయి ఈ క్వారీలకి. ఏం చేస్తారు బయటికి? ఏమా చెప్పండి, ఏం చేస్తున్నారు? రమలమ్మా చెప్పండి, ఏం చేస్తున్నారమ్మా? నాకు ఏం చేస్తాను, ఎప్పుడు పోయినాడు కంటావా? ఏం చేస్తున్నారు? రాయి అదేమన్నా చెప్పండి, ఏంటది? బంగారమే కదమ్మా. ఒక్కొక్క రాయి ఎంత బంగారంతో సమానం కదా. ఇప్పుడు ఈ చర్చి రాళ్ళు, అదే చెప్పబోతాను, ఈ చర్చి రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్లాక్, ది ఒరిజినల్ అనమాట.
వరకు నేను బయట సిలువ వేయించాను, చూసారు ఒకటి రాయి చెక్కుంటుంది. అది నేను చేయించినప్పుడు ఆ చేసే ఆయన భానుమూర్తి గారు వచ్చి ముందు సుత్తో పలగొట్టగానే అంత ముక్క ఊడిపడింది. కబకం తీసుకొని ఆయన కలతడు చూసుకొని సార్ ఒక గంట టైం ఇస్తారు, ఇప్పుడే వస్తా అన్నాడు. పని అయిపోతుంది కదా అన్న. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందా అయినట్టుంది. అంటే నేను ఇప్పుడే వస్తాను సార్ అన్నాడు. సరే పోయిరా తీదాకా వస్తావు, అవునండి అన్నాడు. బ్యాగులో అది వేసుకొని పోయి రాలా ఇంకా ఆయన. ఎప్పుడుకో వచ్చాడు. ఏందా అంటే సార్ ఇట్లా అని చెప్పి అక్కడే గుళ్ళో కూర్చోబెట్టి అసలు మీకు సంగతి తెలుసా అన్నాడు. నాకు ఏం తెలియాలి చెప్పాయి అంటే, ఇది ఆయన చెక్కుని వచ్చాడు బాగా శుభ్రంగా, దాన్ని పాలిష్ పెట్టుకొని దగ్గర మెరిసిపోతుంది. ఈరాయ సార్ అన్నాడు. ఏమన్నాడమ్మా, ఇది ఈరాయి అని ఇందాక పలగొట్టాం కదా, ఇది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అనుకున్నాం మనం అమ్మా, చెప్పండి, మా తాతగారు అనుకున్నారా ఇదంత విలువైందని? ఆ రోజుల్లో ఎవరు కూడా దాన్ని లెక్క చేయలే, ఎవరు కూడా దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తరం అట్లా గతించిపోయింది కదా, ఆ విధంగా తెలిపోయింది. అయితే రాబోయే తరంకి దేవుడు ఒక సంకేతాన్ని, ఇప్పుడు ఈ రాయే ఎంత విలువైందైతే పరలోకంలో యెరూషలేము పట్టణం ఉంది కదమ్మా, అదంతా విలువైంది చెప్పండి, చెప్పాలి అమ్మా. 12 రాళ్ళు, 12 గుమ్మాలు, దానికి మళ్ళీ 12 పేర్లు కదండి, రత్నాలు, వైడూర్యాలు కదమ్మా, గోమేధకములు, ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, సూర్య పద్మరాగం అంట కదమ్మా. అది ఏందో దాని పేర్లు మనం చదువుతుంటే బయటపడింది. ఏందో రాజక్క నా గుంటె భవనం అనుకున్నట్టుందా? ఎన్ని ఉన్నాయి ఆలోచించండి. ఈ రాయల కోసం మన లోకంలో తంటాలు పడుతుంటాం. ఇప్పుడు అక్కడ అన్ని గొడవలు జరుగుతున్నాయో ఆ యొక్క కోరికల దగ్గర, ఇది నాది అది నాది, నా భాగంలోకి వచ్చాను నీ భాగంలోకి వచ్చాను, ఎన్నో గొడవలు అక్కడ. ఇవన్నీ తీసి పక్కన పెడితే దేవుడు మనకు పరలోకం అందించే ఆ యొక్క స్థలము, ఆ పట్టణాలు, ఆ ప్రదేశాలు, ఆ యొక్క మ్యాన్షన్స్ అంటారు కదా, ఆయన పట్టణంలోనూ మన కోసం సిద్ధపరచ వెళ్తున్నాను చెప్పాడు దేశ ప్రభు. మనందరి కోసం, ఎవరి సామర్థ్యత కోసం కదా దేవుడు ఒక రూమ్స్ అక్కడ ఏర్పాటు చేస్తే శాశ్వతమైంది వాడబారిన శ్వాసము దేవుడు మనకి ఇవ్వబోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే, మళ్ళీ మన పాఠంలోకి వద్దాం. కాబట్టి అహరోను కర్ర దాని గుర్తంటే చిగురిటం అంటే మళ్ళా పునరుద్ధరింపబడతాం కదా, మళ్ళీ తిరిగి జీవంలోకి రావటం. అహరోను కర్ర ఒకప్పుడు ఎట్లుందంటే, నేను ఒకసారి చెప్పా, దేవుడు బైబిల్లో బయాలజీ ఉంది, జియాలజీ ఉంది, ఫిజిక్స్ ఉంది, సైన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, మ్యాథ్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి కదా, జంతు శాస్త్రం కూడా ఉంది కదా. కర్ర ఏమని చెప్పండి అమ్మా, కర్ర అంటే ఏం శాస్త్రం అది? జువాలజీనా? బాటనీ, చాలు బాటనీ. ఆ తర్వాత కర్ర పట్టుకోగానే ఏమైంది, అది మళ్ళా పాము అయిపోయింది కదా. అప్పుడు ఏమొచ్చింది, అది ఏం శాస్త్రం వచ్చింది? జువాలజీ వచ్చింది. అన్ని దాంట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు అహరోను కర్రని మందస్థంలో పెడితే ఆ తర్వాత ఏమైంది, అది చిగురించిందంట. ఈ చిగురించే, బాగా వినాలి, విన్నారా? ఈ చిగురించే విధానానికి ఒక సాదృశ్యం అనేది ఏంటంటే, యేసు ప్రభువు వారు భూగర్భం ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. తర్వాత ఏమిటి చెప్పండి? పునరుద్ధానుడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అహరోను కర్ర దేనికి సాదృశ్యం కనపడుతుందంటే పునర్జీవనానికి సాదృశ్యం. యేసు ప్రభువు వారు రాబోయే తరంలో ఈ జరిగిపోయిన తర్వాత 400 సంవత్సరాలకి మళ్ళా బ్లాక్ పీరియడ్ అంట. తెలుసా మీకు? మలాకి నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో ఏమని చెప్పండి అమ్మా, ఏమైనా సంభాషణలు ఉన్నాయా? ఏం లేవు కదా. దీనినే బ్లాక్ పీరియడ్ అంటే మరి ఏం చెబుతారు, నేను చెప్పగలను దాన్ని బ్లాక్ పీరియడ్ అంటే. తర్వాత ఇంకోటి కూడా ఉంది, దీన్ని ఇంటర్మిటెంట్ ప్రదేశం అంటే ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి సంభాషణ లేవు, ఎవరు కూడా ఇక్కడ ఏమీ మాట్లాడలేదు. గాడ్ బీన్ సైలెంట్, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇక్కడ ప్రవక్తల ద్వారా కానీ, సూచనల ద్వారా కానీ, మాత్కార్యం ద్వారా కానీ, తర్వాత సుడిగుండాల ద్వారా కానీ, ఆకాశంలో ఎలాంటి సూచన ద్వారా కానీ దేవుడు మాట్లాడలేదు వీళ్ళతో. దేవుడు కోపగించాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు చేసేటువంటి ఈ ఘోరానికి అన్య దేవతల వెంక పోతూ విగ్రహారాధన చేస్తూ, కానీ దాన్ని దేవతగా పెట్టుకొని పూజిస్తున్నప్పుడు దేవుని కోపం వచ్చింది. అందుకే దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. దాన్ని సైలెంట్ పీరియడ్ అన్నాడు. అదిగో ఇంటర్ టెస్టమెంటరీ పీరియడ్ అన్నమాట. అంతర్గతంగా దేవుడు మనుషుల హృదయాలతోనే మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు మాట్లాడి. చూడండి, గమనించండి, గాడ్ సైలెంట్ ఈజ్ నాట్ ఏ జోక్. విన్నారు మీరు? నారత్నమ్మ గారు విన్నారా? దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే జోక్ కాదు ఇది కదా. ఆ నిశ్శబ్దం వెనుక గాడ్ ఇస్ బీయింగ్ వైలెంట్ కదా. నిశ్శబ్దంగా ఉన్నాడంటే అర్థం చెప్పండి అమ్మా. సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. రుదత్తమ్మా, అవునా? మా అత్తమ్మకి వినపడినట్టు
సముద్రము నిశ్శబ్దంగా ఉందంటే అర్థం ఏం చెప్పండి? దాని తర్వాత ఏమొచ్చింది? సునామీ వచ్చిద్దా? అది కోరుకోమాకన్నాం, సరేనా? నిశ్శబ్దంగా ఉందంటే ఏదో ఒకటి సంభవించిద్దని. ఇప్పుడు సముద్రం అంటే వెనక్కి వెళ్ళిపోతుందంట కదా, చూసారు మీరు టీవీలో అక్కడ చూపిస్తుంటారు చూడండి. సముద్రం వెనక్కి ఒక్కసారిగా ప్రళయంగా ముందుకు ఉధృతంతో వచ్చేస్తుంది. అదే ఈ యోర్దాన్ నది ఒక విచిత్రమైనటువంటి సంభాషణ, సంస్కృతి అన్నమాట. ఈ యోర్దాన్ నది ఎట్నే ఉంటుంది, చాలా సైలెంట్గా ఉన్నటువంటిదంట. ఒక్కసారిగా ఎగువ ప్రాంతం నుంచి నీళ్లు దిగువ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది ఉధృతం అయిపోతుంది, బాగా ఉధృతం అయిపోయి అక్కడ ఉన్న పాడి పంటలను, ఇళ్లను మొత్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయిందంట. సరే, మళ్ళీ నేను దాంట్లోకి వస్తాను. కాబట్టి ఇక్కడ అహరోను కరెంట్ ఏం చెప్పాను చెప్పండి అమ్మా. అంటే దానికి ఏం సాదృశ్యం చెప్పాను? పునరుద్ధానం. అందరూ చెప్పండి, పునరుద్ధానము. అందుకనే యేసు ప్రభు రాబోయే తరాల్లో ఆయన పునరుద్ధానం అవుతాడు. కాబట్టి మనుషులందరి యొక్క పాపాల నిమిత్తము ఆయన చనిపోయి 3 దినములు భూగర్భంలో ఉండి 3వ దినమున ఆయన అజేయుడుగా పునరుద్ధానం అవుతాడు. కాబట్టి దేవుడు ఆ నిబంధన మందసములో ఆ కర్రను పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కర్ర అంటే దేనికి గుర్తు చెప్పండి అమ్మా? చెట్టు నుంచి వచ్చిందే కదా. కర్ర ఎక్కడి నుంచి వస్తుందయ్యా? చెట్టు నుంచే కదా. చెట్టు తర్వాత మొద్దు నుంచి దాన్ని ఏం చేస్తారు? సాగు చేసి దాన్ని కోసి ఒక రూపానికి తీసుకొచ్చి దాన్ని కర్రగా చేస్తారు కదా. అట్లనే అంటే చెట్టు మనిషికి సాదృశ్యం. చాలాసార్లు చెప్పాను కదమ్మా, చెట్టు మనిషికి సాదృశ్యమని బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చెట్టు, ఆ కొమ్మ ఏదైతే ఆ కర్ర ఉందో అది రాబోయే తరముల వారికి, అంటే ఈ జనాంగానికి యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై నా పాపాల నిమిత్తము ప్రపంచం యొక్క పునర్జన్మ. చూడండి, బైబిల్లో అక్కడ ఒక మాట ఉంది, అది ఎక్కడుందో నాకు గుర్తురాట్లేదు, ఎఫెసీలో ఉందను కదా. ఆయన ప్రపంచం యొక్క పునర్జన్మలో యేసు ప్రభువారు చేసి చూపించే ఒక బోత్రమైన కార్యక్రమమే యోహాను యొక్క చిగురుంచు కర్ర అయ్యింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 10 ఆజ్ఞలు కదా. 10 ఆజ్ఞలు అంటే వాక్యమే కదా. ఆజ్ఞలు దేనికి సంబంధించింది? వాక్యం. వాక్యం అంటే ఎవరు? ఆది యందు చెప్పాలి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయా? నేను ఇది ముగించలేనేమో కదా, అసలు దాంట్లోకి వెళ్ళా ఇంకా. ఈ వాక్యం అంటే ఏంటంటే దేవుడే. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, తర్వాత నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుండా చేతనే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అంటే దేవుడేనండి, దేవుడే మనతో మాట్లాడేది. ఈ నిబంధనలు, ఈ మందసములో రెండోది ఏముందంటే పలకలు కదా, రాతి పలకలు. దేవుడు ఏం చేస్తాడు? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదమ్మా, 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఎక్కడ ఇచ్చాడు చెప్పండి 10 ఆజ్ఞలు? సీనా పర్వతం ఎక్కి మేము కాలు బాగొట్టుకొని ఎన్ని కిలోమీటర్లు లేదు కదా, అంత పైకి ఎక్కి నాకైతే అసలు కాలు పోని అనుకున్నాను, అసలు వంకర పోయిన అనుకున్నా కాలు. అంత పైకి ఎక్కి 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 ఎక్కడైతే దేవుడు మోషేకి కనబడి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఎక్కడైనా గృహ దాముకున్నాడు, ఆ గృహలో కూడా దిగాం. అక్కడ తర్వాత అక్కడి నుంచి బయట పిలిపించి ఇక్కడ నుంచి అంత దూరం అనమాట. అక్కడ దేవుడు ప్రదాజ్ఞ ఇచ్చిన ప్రదేశం ఇంకా అట్నే సజీవంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైంది, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం మనుషులు కావాలా. వాక్యం, అందుకనే వాక్యమే మనలను బ్రతికించేది, వాక్యమే మనకు జీవాన్ని ఇచ్చేది. ఈ వాక్యం మనకు కావాలి కాబట్టి నేటి తరాల వారికి దేవుడు సాదృశ్యంగా ఉంచడానికి ఆ పలకలు ఎక్కడ పెట్టాడమ్మా చెప్పండి? నిబంధన మందసములో దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక దాంట్లో ఉందన్నమాట 9, 4, 3 అమ్మా. చదవండి, తీసిన వాళ్ళు గబగబా. అందులో ఏమున్నాయమ్మా? నిబంధన పలకలు దేంట్లో ఉన్నాయి? ఆ మందసములో ఉన్నాయి. దేవుడు అట్లా పెట్టాడు. ఈ వాక్యం అంటే దేవుడే, మరుగైనటువంటి దేవుని. అదే చెప్తున్నా, మరుగైనటువంటి దేవుడు ఈ వాక్య రూపంలో అక్కడ ఉన్నాడు. అది ఎప్పుడు బయటికి రావాలో దేవుడు వాటిని అప్పుడు తీసుకొచ్చాడు. అందుకనే యాజకులు అది మోసుకొని పోతా ఉండాలి ముందు. మన్నా కదా, మన్నా అంటే అర్థం ఏం చెప్పండమ్మా? జీవాహారం కదా. మన్నా
వాళ్ళకి ఆహారం లేదంటే దేవుడు మన్నాను కురిపించాడు. వాళ్ళు కావాల్సినంత తీసుకున్నారు. అది రేపు పొద్దున కల్లా ఉండకూడదని చెప్పాడు దేవుడు. మన్నాను తర్వాత పూరేలు ఇన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఈ మన్నా దేనికి సాదృశ్యంగా వచ్చింది? ప్రతి ఒక్కరు కూడా రాబోయే దానికి సాదృశ్యమే. ఇప్పుడు పలకలలో కూడా ఈ పదాజ్ఞంలో యేసు ప్రభు ఉన్నాడు, తర్వాత అహరోను కర్రలో యేసు ప్రభు ఉన్నాడు, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన్నాలో కూడా యేసు ప్రభు ఉన్నాడు. అందుకని ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు చెప్ప హల్లెలూయా. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును అంటే ఇది జీవాహారం. అంటే యేసు ప్రభు యొక్క శరీరం రొట్టె మనం తీసుకుంటాం, అవునా? తీసుకుంటాం, ప్రతి ఆదివారం తీసుకుంటాం మనం. ఇది ఈ మన్నా అనేది దేవునికి సాదృశ్యం కదమ్మా, దేవుని యొక్క ఆహారానికి. ఇది జీవాహారం, ఇది మనం కలిగి ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క దేహము చీల్చబడి విరగొట్టబడి మనుషుల యొక్క అపరాధం నిమిత్తము, వారి యొక్క అతిక్రమం నిమిత్తము యేసు ప్రభు వారు మరి చనిపోవాలి. కాబట్టి ఆ యొక్క శరీరము అనగా ఈ యొక్క మన్నా దానికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. కనుక మరి ఇప్పుడు యాజకులు దీన్ని మోసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. 4 విషయాలు చెబుతాను చెప్పాను కదా, 4 విషయాలు. మొదటిది ఏంటంటే చూడండి, మొదటి మాట నేను చెబుతాను ఏంటంటే అది పైకెత్తబడుట. గమనించారా? ఇప్పుడు యెహోషువ గ్రంథంలో కలిగిన 3వ అధ్యాయం త్వరగా పైకి ఇప్పుడు వారు 3వ చదవడం దయచేసి 2 దినములైన తర్వాత నాయకులు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవుని స్తోత్రం. మొదటి మాట ఏంటంటే పైకెత్తటం కదా. యాజకులు మందసాన్ని ఎట్ట మోస్తారమ్మా? భుజాల మీద కదా. వాళ్ళు యాజకులు దానికంటే ఒక కర్ర ఉంటుంది కదా, దానికి మళ్ళా రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్లో ఈ కర్ర పెడతారు. అటు కొంతమంది ఇటు కొంతమంది కలిసి దాన్ని పైకి ఎత్తారు. ఎప్పుడైతే మందసము పైకి ఎత్తబడిద్దో చూడండి, ఇప్పుడు చదవండి ఆ మాట. 5వ చదవండమ్మా, 6వ చదవండి. దాంట్లో 6 త్వర చదువుదాం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని. చాలండి. ఏం చెప్పాడమ్మా? నిబంధన మందసమును ఎత్తుకొని అంటే పైకి ఎత్తుకొని ప్రజల ముందు నడవవాడ. ఈ నిబంధన మందసం బాగుంటున్నారా? ఈ నిబంధన మందసం అనేది దేనికి సాదృశ్యం అని చెప్పాను? రాబోయే క్రీస్తుకు సాదృశ్యము. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం త్వరగా. యోహాను సువార్త 3. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే ఆయన ద్వారానే నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా ఏమ్మా? సరితా? ఓకేనా? మనిషి కుమారుడు ఇప్పుడు మందసం పైకెత్తబడిందండి. ఏమన్నారు అక్కడ ఇందా చదివినప్పుడు? మందసం ఎప్పుడైతే ముందుకెళ్ళిద్దో వాళ్ళ భుజాల మీదకి ఎప్పుడైతే మందసం వచ్చిద్దో మీరు వాళ్ళని చూడాలి. ఎందుకంటే మీరు వెళ్ళే మార్గం మీకు తెలియదు కాబట్టి మీరు దారి తప్పిపోతారు. అక్కడ ఆ మాట కూడా రాయబడి చూడమ్మా. చూడండి 3వ అధ్యాయం కిందకి చూడండి. 3వ అధ్యాయం కిందకి చూస్తే మీకు అర్థమైంది. 4 చదవండి. 3:4 మీకును ఎందుకంటే మీరు వెళ్ళు త్రోవా మీకు ఇంతకు ముందు తెలుసుందమ్మా? వెళ్ళేది కాదు కదా. అందరు తాపేద్దాం అంటే విషయాలను నేను బయట తీసుకొస్తాను, కొన్ని విషయాలు, సరేనా? కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఇదివరకు మీరు దానిలో గుండా పోలేదు. యోర్దాన్ అన్నది ఎప్పుడు కూడా మీరు దాటలేదు, దాని సమీపాన్ని కూడా మీరు పోలేదు. కనుక ఈ యోర్దాన్ అనేది భయంకరమైనది కాబట్టి, నీరు ప్రవహించే ప్రదేశం కాబట్టి, అంటే లోకానికి సంబంధించింది కాబట్టి జాగ్రత్త, మీరు తప్పిపోతారేమో. ఇప్పుడు మనుషులకు అదే కదండి. నాకు తెలుసులేండి, నేను పోతాను కదా, నాకు తెలుసులేండి, నాకు అన్నీ తెలుసు. మనిషి అనుకోవటం కదండి. నేను పోగలను, నేను చేయగలను, నేను సాధించగలను అనుకుంటా ఉంటా. మనిషి ఎంత మాత్రపడిన మనిషి కదమ్మా. అంతలో ఉండి అంతలో మాయమైపోయి నీటి బుడగ రాలిపోయే
ఆకు ఇవన్నీ కూడా కబుర్లు వాళ్ళు రాస్తారు కదండి. మనకు అన్నీ తెలుసు అనుకుంటా ఉంటాం మనం కొన్నిసార్లు. అందుకనే యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వెళ్ళే మార్గము మీకు తెలిసి ఉండలేదు కాబట్టే మీరు బహు జాగ్రత్తగా ప్రయాణం చేయండి. క్రీస్తు ప్రతిదినం బిడ్డలారా, యేసు ప్రభు వారు 14:6 యోహానులో ఉందమ్మా చూడండి. 14:6లో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరలేరు. ఇప్పుడు వీళ్ళు కానానికి పోవాలంటే వీళ్ళకి ఒక మార్గం కావాలి. ముందే మార్గం ఉందా ఏమా సిస్టర్? ముందు మార్గం ఉందా? ఏముంది ముందు? యోర్దాను నది పొంగి పారుతా ఉంది. అక్కడ షిత్తీం నుంచి బయలుదేరి వచ్చారు. అదొక ముళ్ళ కంప, అవునా? జిగురు గల ప్రదేశం, లోకం సంబంధించింది అది. అయితే దేవుడు అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చారు, కొన్ని విషయాలు అక్కడ తెలియపరిచాడు. అక్కడ కొంత యుద్ధం కూడా జరిగింది. సరే, అది వదిలిపెడితే ఇప్పుడు యోర్దాను ముందు నుంచిన వాళ్ళు వెనకపోదామా, ఒక సామెత అనుకుంది కదమ్మా, ముందు నొయ్యి వెనకాల గొయ్యి అన్నట్టుగా. అది ముందు వాళ్ళకి ఎక్కడ జరిగింది అసలు? ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడైతే ఐగుప్తు నుంచి ముందు బయటకు వచ్చా రెడ్ సీ, ఎర్ర సముద్రం, ఇంకా ఉంది ఎర్ర సముద్రం. నేను కూడా ఒక దాంట్లో చూస్తే వెళ్ళటం ఆతం దూకేయటం దాంట్లోకి. ఏందో వాళ్ళు ఎర్ర సముద్రం మురంగానే ఆతల పక్క వెళ్ళిపోతారనుకుంటారేమో దాటి కదా. మేము వెళ్ళినప్పుడు కూడా అందరూ అబ్బు గబగబ దిగి మునిగి అక్కడ ఉన్న ఏరుకుంటున్నారు అసలు రాళ్ళు గిళ్ళు మొత్తం. ఒకడైతే డబ్బాలు నీళ్ళు కూడా పట్టుకున్నాడు. అన్ని మురికి నీళ్ళు అక్కడ అన్నీ కూడా. అంటే మనుషులకి అదొక ఆనందం, అదొక తృప్తి. దానివల్ల కలిగేది ఏది కూడా లేదు, అదొక విగ్రహారాధన తప్ప. వెళ్ళిన వాళ్ళకి అదొక అనుభూతి అంతవరకే. నువ్వు 1000 సార్లు పో యెరూషలేము కదా, ఎన్ని తిరుగు, నీ హృదయంలో మారు మనసు లేకపోతే అది అంటారు కదా, గేటు కూడా దాటలేవని కదా, అక్కడ కూడా నువ్వు పోలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు పోయినా సరే నీ హృదయం నిజమైనటువంటి మారు మనసు కలిగలేకపోతే వేస్టే. ఎన్నిసార్లు ఎర్ర సముద్రంలో దూకినా మునిగినా కదా, యోర్దాన్ని దాటిపోయినా కూడా దేవుడు నీ హృదయంలో లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. అదే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇక్కడ చెప్పి చూపిస్తున్నాడు. మొదటిది ఏంటంటే పైకి ఎత్తబడాలి కదమ్మా. ఎవరు ఎత్తబడాలి పైకి చెప్పండి? యేసు ప్రభువారు పైకి ఎత్తబడాలి. అరణ్యంలో మోక్ష సర్పం ఎలాగెత్తనో వాడు ఆయనే, స్థిరపరచువాడు ఆయన, మనం కాదండి. దేవుడు హెచ్చించబడాలి. జక్క ఎక్కడ పెరిగెత్తాడు చెప్పండి అమ్మా? జక్కర ఎక్కడ పెరిగెత్తాడు చెప్పాలి? ఎక్కడికి పెరిగెత్తా? చెట్టు ఎక్కాడు కదా, పైన కూర్చుందాం అనుకున్నాడు. ఓరి జక్కయ్య అని సంగతి అంతా నాకు తెలిసిలేరా కదా. ఏం చెప్పాడమ్మా? ఐ నో యువర్ హిస్టరీ, యువర్ బ్యాక్గ్రౌండ్, ఫ్రంట్ రౌండ్ అంతా నాకు తెలుసయ్యా, నువ్వు దిగో. జరి దెబ్బలు పడి ఉంటాడు కింద. ఆ చెట్టు కూడా ఉంది, ఆ చెట్టు కూడా చూసొచ్చు. దానికి కొత్త గుడ్డలు కట్టి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి కదా, దాని కాయలు కాస్తున్నాయి. కాయలు, ఆ కాయలు అన్నాయి అక్కడ అమ్ముతూ ఉంటారు. దాన్ని ఒక విగ్రహారాధన చేసేసారు ఇప్పుడు. సరే, ఏదేమైనా దేవుడు తెలుసు, హెచ్చించువాడు ఆయనే, దీవించేవాడు ఆయనే, నేను స్థిరపరచువాడు ఆయనే. ఇశ్రాయేలు సంఘానికి దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా కొన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడున్న మనకు కూడా దేవుడు తమ కుమారుడైన యేసు ప్రభు ద్వారా కొన్ని మన కోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకని బైబిల్లో మాట ఉంది కదా, కొన్ని సిద్ధపరిచినవి ఉన్నాయి కదా, కొన్ని ఏమో దాచిపెట్టబడినవి, కొన్ని సిద్ధపరిచినవి మన కోసమే, సంఘం కోసమే, నీ కుటుంబం కోసం, వ్యక్తిగతంగా నీ జీవితం కోసం దేవుడు కొన్ని సిద్ధపరిచాడు, కొన్ని దాచిపెట్టి ఉంచాడు. దాచిపెట్టబడినవి సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సిద్ధపరచనివి అమ్మా, సిద్ధపరచబడినవి నువ్వు వెళ్తున్నప్పుడల్లా కూడా నీ వెనకాల వస్తానంటే హల్లెలూయా. ఎందుకంటే నీకోసం సిద్ధపరిచాడు కాబట్టి అవన్నీ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొన్ని ఆత్మీయమైన సంగతులు మనం గమనించుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువు వారు ఆయన పైకి ఎత్తబడాలండి కదా, మనము కాదు కదా. మనుషులకి ఇవన్నీ అవసరం కదా. నేను ఎత్తబడాలి, లేకపోతే నా సంఘం బాగుండాలా, నా గ్రూప్ బాగుండాలా, లేకపోతే ఇంకోటి ఉంటాయి. అందుకే మనిషి అన్నాడు, కూరకేమో తాలింపు అవసరం అంట. ఏమా చెప్పండి? కూరకి తాలింపు అవసరము, తర్వాత బట్టకేమో జాడింపు అవసరం అంట, మనుషులకేమో పొడిగింపు అవసరం అంట. బాగుందా మీకు? కూరకేమో తాలింపులు, అవునా? ఈరోజు తాలింపులు, ఈరోజు మసాలాలు, అవునమ్మా? అంతేనా? ఈరోజు తాలింపు పేరు మసాలాలు వేస్తారు కదా. కూరకి తాలింపు, తర్వాత బట్టకి జాడింపు, మనుషులకు పొగిడింపు. డాక్టర్ గారు అంతేనా? ఆయనకి ఈ దెయ్యంతో సంబంధం లేదానికి. కాబట్టి మనం గమనించుకుందాం. కాబట్టి ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. అవసరమేనే తాలింపు వేసుకోవాలి, మసాలా వేసుకోవాలి కదండి, ఉతుక్కోవాలి, ఆరేసుకోవాలి, అన్నీ ఉంటాయి. అయితే అసలైన ఆత్మీయమైన అర్థం ఏంటంటే దేవుడు మనం కోరుకుంటుంది నువ్వెంత దేవుని సన్నిధిలో. అందుకే అన్నాడు,
బైబిల్లో కదా, విరిగి నలిగిన మనసు. ఎవరు ఇజ్రాయేలులారా మీరు గమనించుకోండి, మీకు కావాల్సింది ఇది. వీళ్ళు అనుకున్నారంటే మీ యోర్దాన్ని దాడతాంలే కదా, అదే అంత అంటే యోర్దాన్ అనేది పెద్దగానే ఉంటుంది, కానీ మనుషులు దాటి వెళ్ళగలటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం ఉంది దాంట్లో, ప్రమాదం. అదంటే ఒకసారి ఉధృతంగా ప్రవహించినప్పుడు కొన్ని పశువులు కొట్టుకుపోతాయంట, కొన్ని గ్రామాలు కొట్టుకుపోతాయంట. అందుకని కింద తర్వాత మనం చదువుకుందాం. కాబట్టి దేవుడు అంటే మందసము పైకెత్తబడాలా, దాని ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు వారు కూడా పైకెత్తబడినప్పుడు ఎవరైతే యేసుప్రభు చూస్తారు. చూడండి, ఇంకో మాట మనం చదువుకుందాం బైబిల్లోంచి. తీనమ్మా యోహాను సువార్త 3:14-15 వచ్చిన మనం చదువుకుందాం. ఇందా చదివాం కదా, అది చదివేస్తాం. ఇప్పుడు యోహాను సువార్త 12 చేయండి, 12. యోహాను సువార్త 12:22-33. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును. యేసుప్రభు పైకి ఎత్తబడకపోతే కదమ్మా, ఎట్లా నేను ఆకర్షించుకుని అందరినీ? యేసుప్రభు ఆకర్షించబడాలంటే ఆయన పైకి ఎత్తబడాలి కదండి. యేసుప్రభు ఆరోహణం ఎత్తున్నప్పుడు ఎంతమంది చూసారు చెప్పండి అమ్మా? నేను సైక్ కూడా చేస్తున్నా కదా, అంత మంచి పాస్టర్ ఎక్కడ దొరుకుతారు మీకమ్మా? అప్పుడు కాపీలు కొట్టమని చెబుతున్నా. 500 మంది చూస్తూ ఉన్నారు. చూడండి, గమనించండి. ఈ 500 మంది అంట యేసుప్రభు ఆరోహణ తర్వాత ఇది ఒక చరిత్ర ఉంది. వీళ్ళందరూ కూడా రోమా సైన్యము, వీళ్ళందరూ ఎక్కడికి పోతే సాక్ష్యాలు చెబుతారు, యేసుప్రభు సజీవుడిగా లేచని చెబుతారని చెప్పి చాలామందిని హతం చేశారంట. అంత కుర్రులు ఈ రోమా సైన్యం, అంత భయంకరులు వీళ్ళు. సరే, కాబట్టి 5 మంది మనం చూస్తుండే సజీవ సాక్ష్యాలు. దేవుడు మనుషులకి ఇలాంటి జరుగుతాయని చెప్పే దేవుడు రాబోయే తరం వారికి కొన్ని పాఠాలను నేర్పించి వెళ్ళారు. కొంతమంది వ్యక్తులను దేవుడు తన యొక్క రాజ్య వ్యాప్తి కోసము దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు పైకెత్తబడాలి కదా, మనం తగ్గించబడాలా, దేవుడు పైకెత్తబడాలి. అందుకని ఆయన ఎప్పుడైతే మనం పైకి ఎత్తాడు కదా, ఆయన ఎప్పుడైతే మనం పైకి లేవనెత్తాడో అప్పుడు మనం పైన లేకనెత్తాం కదా. అప్పుడు దేవుడు మనను హెచ్చింపుగా కదా, అనేకమైన వారికి మనము హెచ్చింపుగా కనపడతాం. యేసేపును ఎక్కడ వేసారు తీసుకెళ్ళి చెప్పండి అమ్మా? యేసేపు బైబిల్ ఉన్నాడు కదా, ఎక్కడ వేసారు? యేసేపుని గుంటలో వేశారు కదా. మా పెద్దనాన్నగారు పుస్తకం రాస్తారు, ఏం చెప్పండి దాని పేరు? గుంట నుండి మింటికి అనే పుస్తకం ఒకటి రాశారు. ఏం నేరం చేశాడు యేసేపు చెప్పండి అమ్మా? ఏం చేయలేదు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మీయ జ్ఞానం బట్టి కలల భావాలను తెలపటము, సహోదరులతో మాట్లాడటం. అయ్యా వీరందరూ నాకు ఎట్టవుతారు అట్టవుతా అని చెప్పగానే వాళ్ళు కోపం రావటం, ఉండకూడదని చెప్పి తీసుకెళ్ళి గుంటలో పడేశారు. దేవుడు చూస్తా ఊరుకున్నాడా అమ్మా? చెప్పండి. దేవుడు ఏం చేశాడు చెప్పండి? బయటికి లేవనెత్తి పోతిఫోరింటికి పంపించాడు. అక్కడ కొన్నాళ్ళు బానిసగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ చెరసాలలోకి వెళ్ళాడు కదమ్మా. ఆ చెరసాల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? గవర్నర్ కదా, గవర్నర్ ప్రదేశానికి వెళ్ళాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. దేవుడే మనుషులను హెచ్చించేది. మనం ఎప్పుడైతే దేవుని ముందుగా పెడతాం కదా, మనం ఎప్పుడైతే దేవుని ఎత్తుగా పెడతామో దేవుడు మనను హెచ్చిస్తాడు కదా. అందుకనే వెన్ యూ గివ్ ఫస్ట్ ప్రయారిటీ గాడ్, వెన్ యూ పుట్ గాడ్ ఇన్ ద ఫ్రంట్ రో కదా, ఫ్రంట్ రోలో మనం పెట్టినట్టే ఫ్రంటీర్ అంటారు. ఫ్రంటీర్ దేవుడు నువ్వు పెట్టేది, దేవుడు కూడా నిన్ను అదే పక్షముగా ఆయన పక్కన దేవుడు మనల్ని కూర్చుండి పెడతాడు. హల్లెలూయా. మనం దేవుడికి ఆ విధంగా ప్రేస్ ఇవ్వాలి. దేవుడు మనం పైకెత్తాలి, మనం కాదండి కదా, మనం ఎత్తుకోకూడదు కదా, దేవుడిని మనం పైకెత్తాలి. అందుకని కొలస్సీ 3వ అధ్యాయం మనం చూస్తున్నాం, 1వ వచనం 2వ వచనం కదా, పైనున్న వాటినే వెతకమంటున్నాడు. పైన ఉండేది ఏమంటే దేవుడే కదండి, దేవునికి సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి, పరలోక పట్టణానికి సంబంధించినవి కదండి. మరి అవన్నీ కూడా నిరంతరము నిలిచే ప్రదేశాలు అవన్నీ. దానికోసం మనం పోరాడాలి లోకంలో. ఈ లోకంలో వేటి కోసం కాదండి, దేవుని మనం మొదటగా పైకెత్తి చూపించాలి. ఆయన ఎత్తపడాలండి కదా, ఆయన ఎత్తపడినప్పుడే మనకన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. అందుకని యాజకులు ఏం చెప్పాయంటే, వాళ్ళు ఎప్పుడైతే మోసుకొని పోతుంటారు భుజాలను పెట్టుకొని, అప్పుడు మీరు వాళ్ళ తట్టు చూడాలి. మీరు మీ తట్టు చూసుకుంటే మీరు వెళ్ళే మార్గం మీకు తెలియదు, మీరు తప్పిపోతారేమో, ఈ నదిలో కొట్టుకుపోతారేమో కదండి, కనపడకుండా పోతారేమో. జాగ్రత్త, గాడ్ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. జాగ్రత్తగా మీరు వాళ్ళని ఫాలో అవ్వండి. ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలను గమనించుకుందాం. ఇప్పుడు మనం కూడా ఈ ప్రయాణం చేస్తూనే ఉన్నాం కదమ్మా. ఇప్పుడు మన ప్రయాణం ఏంటి? మన ప్రయాణం కూడా అదే కదా. యోర్దాను నది లాంటి లోకము మనం ఉన్నామా లేదా? లోకంలో జీవిస్తున్నామా లేదా? ఏమో చెప్పండి, జీవిస్తున్నామా లేదా? మనం ఇప్పుడు లోకంలో ఉన్నామా లేదా? ఊపిరితో ఉన్నామా లేదా?
ఊపిరితో శ్వాస పీల్చుకుంటే ఎక్కడున్నాం మనం? దేవుని ఆలయంలో ఉండి భూమి మీద ఉన్నాం, అవునా? కాబట్టి బతుకున్న మనము ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైట్లో ఉన్నాం కదా. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే ఆత్మకు శరీరానికి రెండింటికి కూడా ఏం చెప్పండి? ఫైట్. ఇది పోరాటమే. శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేయనిది. ఇప్పుడు ఫైట్ మనం జరుగుతూ ఉంది. అందుకని యోబులు అంటాడు, నాన్నగారు రాశారు కదా, నరుల కాలమేట యుద్ధ కాలమట, శ్రమానుభవమకై పుట్టుచున్నరట. ఈ లోకంలో శ్రమానుభవం, ప్రతి మనిషి ఏదో ఒక శ్రమ, ఏదో ఒక భారము మోస్తూనే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక శ్రమ వచ్చింది, ఇక్కడ వీళ్ళు కూడా ఒక భారం వచ్చింది. ఏదో మేము ఐగుప్తులోంచి దాటుకొని వచ్చి ఎర్ర సముద్రం దాటి వచ్చేసేమని అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ముందు ఏముందంటే యోర్దాన్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ శ్రమలే, కష్టాలే. కానీ సులభంగా మనం కానాను చేరుకోలేం కదమ్మా. కానానికి పోవాలంటే సులభమైన పద్ధతి ఆలోచన చేయండి. ఎన్ని కష్టాలు కూడా పోవాలో. ఏమిటి దేవుడు ఒకసారి దాటిచ్చి అవతల పెట్టవచ్చు అనుకోవచ్చు కదా. అక్కడ చేసే దేవుడు కాదు. దేవుడు నీకు ఒక అనుభవాన్ని నేర్పిస్తాడు జీవితంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నది దాటాల, శ్రమలో గుండా పోవాలి కదండి. ప్రతి మనిషి జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది. అంత ఊరకనే మనకు దేవుడు పరమకానాన్ని ఇవ్వడండి కదా. అటు ఇచ్చే పని అయితే దేవుడు ఇంత జీవితాన్ని కదా, ఇంత స్పాన్ ఆఫ్ లైఫ్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ఇక్కడ ప్రారంభమై అక్కడ ముగిసే ఈ లోకాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఒకసారిగా నీతిమంతులందరూ కూడా నీతిమంతులకు ఉండిపోండి, పాపులందరూ కూడా పాపులకు ఉండిపోయని చెప్పి నీతిమంతులందరూ కూడా ఒక్కసారిగా పరలోకాన్ని తీసుకెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి 6000 సంవత్సరాల చరిత్ర మనకుంది కదా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? హిందువులేమో కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అంటారు, కాదు కదండి. 6000 సంవత్సరాల చరిత్ర మనకుంది. అయితే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అది మనకు తెలియదు, దాన్ని మనం వదిలిపెట్టేసి దేవుడు ఉన్నాడా లేదా ఏమా డౌట్ ఏమన్నా అమ్మా పద్మక్క? కాదు కదా. దేవుడు ఉన్నాడనే మనం నమ్మాలి, అంతవరకే. ఆయన ఎవరు పుట్టారు అసలు, ఆయన తల్లిదండ్రులు ఎందుకు అయితే నీకు అసలు ఈ లోకం అర్థం కాదు. పిచ్చి పెట్టిపోయి గోడలు గిరుక్కుంటూ ఉంటారు కదమ్మా. కొంతమంది చూస్తూ ఉంటాను, నాకు తెలిసిన వాళ్ళే గోడలు గిక్కుతూ ఉంటాం. ఏంటంటే పిచ్చి పెట్టి గోడలు గిక్కుంటాం. మనకు అదన్నీ అక్కర్లేదు. దేవుడు ఉన్నాడు అంతే కదండి. ఆయన అమరత్వం కలిగి జీవిస్తున్నాడు. చూడండి 1 తిమోతి 6:16 మాట ఏముందా మా మాట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వములో నివసించుచున్నాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేరు, ఎవడును చూడనేరడు. ఎవడు చూడనేరు. అది ఆయన పరిస్థితి. అమరత్వం కలిగి నిత్యము జీవించే జీవితం అది ఒక విధానాన్ని అది దేవుడు కలిగి ఉన్నాడు. అది ఏర్పాటు చేసుకుంది కాదు, ఎవరైనా పెట్టింది కాదు, ఎవరైనా చెక్కింది కాదు, ఎవరన్నా కొట్టింది కాదు కదా. దేవుడు ఆ యొక్క రూపాన్ని, ఆ యొక్క పరిస్థితిని ఆయన ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడు ఎప్పటి నుంచి ఉన్నాడు కదండి. జీవిస్తున్నాడు ఆయన ఎప్పటి నుంచో ఉన్న దేవుడు. ఆదియు అంతము లేనివాడు ఆయనే దేవుడు. కాబట్టి ఆ దేవదేవుడిని చేరుకోవాలి అంటే సామాన్యమైనటువంటి స్థితి ఆలోచన చేయండి. అందుకని దేవుడు మనుషులకు ఇవన్నీ కూడా ఆబ్స్టకల్స్ అంటారు. అంటే ఓసి అంటే ఆబ్స్టకల్స్, దాటి వెళ్ళాలి, అడ్డంకులు కదా. ఈ అడ్డుగోడలు దాటి వెళ్ళినప్పుడే నీకు శ్రమనే తెలిసినప్పుడే దాని విలువ అనేది నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది కూడా ఊరకని రాదంట కదండి. ఊరకొచ్చింది ఎక్కువ కాలం ఉండదంట. అర్థమవుతుందా? ఏది కూడా ఊరకనే రాదు, ఊరకొచ్చిందంట ఎక్కువ కాలం నిలవదంట. పెట్టుకోండి. దేవుడు మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైనది దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. దేవుడు నీకు పరమకానానికి చేరే అవకాశాన్ని దేవుడు నీకు, సంఘానికి, కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా మనం దాటుకొని పోవాలి. మనం ఇప్పుడు యోర్దాను దగ్గర ఉన్నాం కదా. యోర్దాను లోకంలో ఉండి ఈ లోకం పరిస్థితులు ఎదుర్కొంటాం. ఏదైనా సరే, ఫైనాన్సెస్ కానీ, లేకపోతే నీ ఉద్యోగం కానీ, కుటుంబం కానీ, ఏదైనా సరే, ఏ బాధలున్నా, మరి బరువులున్నా సరే, లోక సంబంధమైన ఎదుర్కోవాలి వాటిని. దేవుడు అదే మనకు నేర్పిస్తున్నాడు ఇక్కడ. ఇంకో దాంట్లో పోతే తర్వాత చెప్పుకోదు కదా. మరి మా భార్య సంగతి, మా బిడ్డల సంగతి ఏంది, మా వాళ్ళ సంగతి ఏంది అంటే దేవుడు కొంత ముఖ్యమైన నాయకుల్ని దేవుడు ముందు తీసుకొచ్చాడు. వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ముందు మీరు యాజకులతో కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. దాంట్లో మనం ముందు ఉండాలి. అట్లా మన సంఘం ముందును గాక, మన సంఘాన్ని దేవుడు ఆ విధంగా వాడుకోండు గాక. క్రీస్తు ప్రేమ తెలియబిడ్డలారా గమనించండి. 3 విషయాలు చెప్పాను దీనికి ముందు. నేను మొదటిదే చెప్పే ఇప్పుడు ఏంటంటే పైకి ఎత్తపట్టం, మందసము భుజముల మీదకు ఎత్తపట్టం. యెషయా 9లో మాట ఉంది కదా, ఆయన భుజముల మీద రాజ్యభారముడు. ఇవన్నీ కూడా ఆత్మీయమైన సంగతి. ఒక్కోదానికి చెప్పుకుంటూ పోతే ఇంకో వారం పట్టిద్ది మళ్ళా. ఏమా
కాబట్టి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. కాబట్టి ఆయన మందసము పైకి ఎత్తబడింది అంటే ఇంకది ముందుకి సాగుతుంది. ప్రపంచంలో కదా వస్తుంది, ఈ యుగంలోని కదా వస్తుంది. రక్షకుడైన యేసు ప్రభువారు ముందుకు రాబోతున్నాడు. కాబట్టి ఆ దినమున పాత నిబంధన గ్రంథంలో యాజకులు తమ భుజముల మీద మందస్థానం మోస్తే దేవుణ్ణి మోస్తే వెళ్ళారు. ఇప్పుడు ఈ యుగంలో దేవుడు అప్పుడైతే కేవలం యాజకులకు మాత్రమే కదమ్మా, లేవీలకు మాత్రమే ఆ బాధ్యత ఇచ్చాడు. ఇప్పుడు ఈ లోకంలో చెప్పండి అందరు కదా, అందరికీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుచుకున్నాడు. అందుకనే దేవాలయపు తెర ఏమని చెప్పండి, రెండుగా చీలిపోయింది. పైనుంచి కిందకే, కింద నుంచి పైకా? పైనుంచి కిందకి. పైనుంచేనా? పైనుంచి కిందకి. ఎందుకంటే కింద నుంచి అయితే ఈజీగా చింపేయచ్చు కదా, పైనుంచి అంత పై కోరిపోతా దేవాలయం ఎందుకు పోతారా? దాని ఎత్తు ఎంత, దాని యొక్క పొడవు ఎంత, లోతు ఎంత కదండి. అప్పుడు ఎవరు వెళ్ళే పరిస్థితి కాదు, అది యాజకుడు మాత్రమే పోవాలి. అందుకనే ఇట్టి యాజకుడు మనకు చెప్పాలి సరిపోయినా వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ యాజకుడే లోపలికి వస్తా తెరను చింపేశాడు అంతే. ఇక నీకు ఈ లేవీల అవసరం లేదు, యాజకుల అవసరం లేదు, నేరుగా కదా దేవుని యొక్క ముఖారవిందాన్ని చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నిరంతరము దేవుని యొక్క ముఖాన్ని చూసే కదా, ఆ ముఖారవిందం చూసి ఆయన స్తుతించే గొప్ప ధన్యతను దేవుడు నేటి సంఘానికి అనబడే కుటుంబానికి దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, మనం గమనించుకుందాం. దేవుడు మనతో మొట్టమొదటి మాట ఏందయ్యా అంటే, యోర్దాను దాటేటప్పుడు ఆయన పైకెత్తబడాలి. అంటే మందసము పైకెత్తబడాలి. యేసు ప్రభువారు పైకెత్తబడాలండి. ఆయన పైకెత్తబడిందే, ఆయన ఆకర్షించుకుందే ఎవరు కూడా మనం ఆ పరమ కానంలోకి వెళ్ళలేం. యోర్దాను నది అంటే ఈ లోకాన్ని మనం దాటలేం, యేసు ప్రభు తోడుగా ఉంటేనే తప్ప. కాబట్టి యేసు ప్రభుని తోడు తీసుకుందాం కదండి. ఆయన యొక్క కనుసన్నల్లో మనం దేవుని యొక్క పరమ కానానికి దాటినట్లుగా దేవుని సహాయం కోరుకుందాం. యెహోవా వలనే కలుగులేదు. కాబట్టి దేవుడు మనకు సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్.